శభాష్ మురళీ నాయక్, శభాష్. నిజంగానే శాల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి నీకు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అనుకున్నది కేవలం ఆయన ప్రాణత్యాగం చేశారని కాదు, 4 లేదా 5 మంది పాక్కి సంబంధించిన ముష్కరులను అంతమొందించిన తర్వాతనే అతను అంతిమ శ్వాస విడిచాడు. అంటే ఎస్, దట్ ఈజ్ మురళీ నాయక్, దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ, దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు ఎవరైనా సరే, జవాన్లు వాళ్ళ జీవితాలని మాత్రమే కాదు, వాళ్ళ జీవితాలని పోగొట్టుకునే క్రమంలో కూడా భారతదేశానికి సేవ చేస్తారు. ఆయన అంతిమ శ్వాస వదిలే లోపు 5 మంది ముష్కరులను అంతమొందించాలంటేనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఎస్, దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. ఇవాళ మనకు అర్థమవుతోంది ఆయన ప్రాణత్యాగం అన్నది వృధా కాదు, వృధాగా పోదు అని చెప్పడానికన్నా ముందే నేను వృధాగా నా ప్రాణాన్ని కోల్పోలేదు, నా ప్రాణాలని, నా ఊపిరిని వదిలే ముందు 5 మంది ముష్కరుల ఊపిరి తీశాను అని చెప్పి ఆయన ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చి ఇవాళ ఆయన అంతర్ధానం అయ్యారు. కానీ ఆయన వీరమరణం అన్నది చాలా మందికి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతుంది. మరింత పట్టుదలగా ముందుకు వెళ్ళాలనే సైన్యం సంకల్పానికి అది తోడుగా మారుతుంది, మరొక కారణంగా పరిణమిస్తుంది. అందులో భాగంగానే చిన్న గ్రామం నుంచి వచ్చిన మురళీ నాయక్ ఏదైతే ఉన్నారో తను ప్రాణం వదలడం కాదు, 5 ముష్కరుల ప్రాణాలు తీశాడు. అంటేనే మనకు అర్థమవుతుంది దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. ఆ ఇండియన్ ఆర్మీని ఇవాళ ఛాంపియన్స్ నడిపిస్తున్నారు, టీమ్ ఆఫ్ ఛాంపియన్స్. వాళ్ళకి అవసరమైన ఆయుధాలు ఇవ్వడమే కాదు, టెక్నాలజీ ద్వారా అలాంటి వాళ్ళు ప్రాణత్యాగం జరగకుండా ఆపేందుకు వీలైనంత వాళ్ళ ప్రయత్నం చేస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఇవాళ మనకు కనిపిస్తోంది. గతంలో చిన్నపాటి రిటాలియేషన్ జరిగినా సరే 10ల సంఖ్యలో జవాన్లు మృతి చెందేవాళ్ళు, కానీ ఈ రోజు మనం చూస్తున్నాం కేవలం 2 జవాన్లు మాత్రమే మృతి చెందడం అన్నది ఖచ్చితంగా వాళ్ళను కోల్పోవడం అన్నది మనకి తీరని లోటే అయినా సరే ఆ 2కే కంట్రోల్ చేయడము, దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం అన్నది భారత్ ఆర్మీ సంపాదించుకున్న టెక్నాలజీ కానివ్వండి, లేదా భారత్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. 5 ప్రాణాలు తీసి ఇవాళ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ మనం చాలా క్లియర్గా కనిపిస్తోంది. రేపు కల్లీ తాండాకు జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం రాబోతున్న నేపథ్యంలో ఆయన అంతిమ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతాయి. ఖచ్చితంగా భారత ఆర్మీ దాన్ని సపోర్ట్ చేస్తుంది, దాన్ని పూర్తి స్థాయిలో ఆర్గనైజ్ చేస్తుంది. అయితే మనందరము ఇప్పుడు భారతీయుల్లాగా మనందరము చేసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఒకటే, మురళీ నాయక్ నీ ప్రాణత్యాగం వృధా పోదు. భారత ఆర్మీతో పాటు ప్రతి ఒక్క భారతీయుడు నీకు నివాళులు అర్పించడంతో పాటు భారత ఆర్మీకు తోడుగా ఉంటామంటూ శపథం చేయబోతున్నాము. మేము ప్రతినబూడబోతున్నాము. మేమందరం పాక్ నీ పూర్తి స్థాయిలో పటంలో లేకుండా చేయాలి, ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. అంటే ఏమైతే చేయాలో దానికి భారత్ ఆర్మీకు సపోర్ట్గా మేమందరం ఉన్నాము అని ప్రతిన పూనుతున్నాము. శభాష్ మురళీ నాయక్, శాల్యూట్ అన్నది నీకు చాలా చిన్న పదం. ఆ సెల్యూట్ని మించి నీకు నిజంగానే మేము నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. నీ ప్రాణత్యాగం అన్నది ఖచ్చితంగా భారత్కి సంబంధించిన పట్టుదలను మరింత పెంచుతుంది. పాకిస్తాన్ మీద యుద్ధంలో గెలవాలనే ఆకాంక్షగా మారడానికి నీ అసువులు బాసిన నీ పార్థివ దేహమే మాకు దాన్ని క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. నువ్వు ప్రాణత్యాగం చేశావు, కానీ తద్వారా మాలో ఒక స్ఫూర్తిని నింపావు. మేమందరము గన్నులు పట్టి ఆయుధాలు పట్టి యుద్ధభూమిలో లేకపోవచ్చు, కానీ మీరు యుద్ధభూమిలో పడే కష్టాలు కానివ్వండి, మీ ప్రాణత్యాగాలకి మేమందరం నివాళులు అర్పిస్తాము. మీ అందరికీ మేము తోడుగా ఉన్నామనే ఒక భరోసాతో పాటు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ ప్రాణత్యాగం ద్వారా ఇవాళ భారతీయులలో ఉన్న ఆ సంకల్పాన్ని మరొకసారి తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇలా ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే సందర్భంలో అహర్నిశలు పాటుపడుతూ ముందుకు వెళ్తున్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే అజిత్ ధోవల్ భారత ప్రధానితో పాటు మిగిలిన వాళ్ళని కలుస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది దేశవ్యాప్తంగా, పాకిస్తాన్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది అనే విషయం పైన వాళ్ళకి ఇప్పటికే ఒక సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది.